వావ్ రెసిపీస్ అండి ఇవన్నీ. చూసారా ఎంత బాగా వచ్చిందో కదా. అలా చట్నీలో డిప్ చేసుకుని అలా తినడమే. మీకు నచ్చిన చట్నీ, అల్లం చట్నీ కూడా ఉండండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తాను. ఈరోజు వీడియో గురించి చెప్పే ముందు మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకు అనుకుంటున్నారు? చాలామంది పర్సనల్గా షోరూమ్కి వచ్చినప్పుడు కానివ్వండి, లేదు అంటే పర్సనల్గా కొంతమంది ఎట్లా మెసేజ్లు పెడుతున్నారనమాట. మీకు నాకు ఇన్స్టాగ్రామ్ లేదు కదా, మెయిల్ ఐడికి మెసేజ్లు పెడుతున్నారు. ఏమని, మాకు చిన్నప్పుడు మెమరీస్ గుర్తొస్తూ ఉంటే మీ అన్ని న్యాచురల్గా సింపుల్ వంటకాలు పల్లెటూరులో చేసేవన్నీ చూపిస్తున్నారు అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ చూపించే రెసిపీ ఏంటంటే చాలా హెల్దీ రెసిపీ. మీరు నైట్ డిన్నర్కి కానీ, లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ, లంచ్ బాక్స్కి కానీ చక్కటి రెసిపీ అండి. దాన్ని కొంచెం మోడిఫికేషన్ చేసుకుని ఇంకా హెల్తీగా చేసుకోవచ్చు. అది ఏంటనేది కూడా మీకు చెప్తాను. లేట్ చేయకుండా ముందైతే రెసిపీ చూద్దాము. నాకు ఇంకేముంది, ప్రాణం పోయింది అంటా ఉండు నువ్వు అప్పటికప్పుడే. ఎండ్లోకి ఎందుకు వెళ్ళొచ్చావు? ఇదిగోండి గుమ్మడికాయ, చక్కగా ఇట్లా పండు గుమ్మడికాయ తెచ్చుకోవాలన్నమాట. ఇది కూడా ఇంకొంచెం పండాలి, బాగా డార్క్ కలర్ వచ్చింది అయితే ఇంకా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం చెక్కు తీసేసుకుని చక్కగా తురుముకోవాలండి. ఇది లావు బెజ్జాలు ఉన్న వైపుని తురుముకోవాలండి. సన్నగా తురుము పెడతానని తురుగుతుంది. ఇది మన పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అనమాట. ఏంటిది? గుమ్మడికాయ తురుము. ఇదేమో మనకి 1 కప్పు కొబ్బరి అండి. అదే కప్పుతోటి 1 కప్పు బొంబాయి రవ్వ. దీనిలోకి ఒక పచ్చిమిర్చి ఒకటి. ఇంకా అది మీ ఇష్టం. చిన్నపిల్లలు ఉండారు, తినలేరు అనుకుంటే కనుక స్కిప్ చేసుకోండి. ఇష్టం ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకోండి. లేదు అంటే మీకు ఏదైనా నచ్చితే కనుక క్యారెట్ కానీ అట్లా కూడా వేసుకోవచ్చు. కానీ దీంట్లో ఏంటంటే మనకి ఈ ఫ్లేవర్ ఏదైతే గుమ్మడికాయ ఫ్లేవర్ ఉంటుందో అదే మనకి హైలైట్ అవ్వాలన్నమాట. కొంచెం ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకునండి. జస్ట్ 1-2 స్పూన్లు వాటర్ వేసుకోవాలి. మనకి ఏంటంటే అండి దీంట్లోనే మాయిశ్చర్ ఉంటుంది కనుక ఇది ఇలా ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేస్తే మనకి దీంతో అసలు మంచిగా వచ్చేస్తుంది. మనం తీసుకునే గుమ్మడికాయని బట్టి అవసరం అనుకుంటే వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే అసలు ఏమి వేయట్లేదు. ఇలా ఒక 10 నిమిషాల పాటు వదిలేసేయాలి. ఇక్కడ నేనైతే 2 రకాలుగా చేస్తున్నానండి. ఎవరికైనా స్వీట్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక దానికోసం కూడా ఆప్షన్ చూపిస్తున్నాను. ఇక్కడ 1 కప్పు బొంబాయి రవ్వ అండి. అలాగే అదే కప్పుతోటి తురిమిన కొబ్బరి అండి 1 కప్పు. సేమ్ ఒకటే కప్పుతోటి మీరు ఇంగ్రీడియంట్స్ అనేది మెజర్ చేసుకోండి. ఇదిగోండి జస్ట్ 1 పించ్ ఆఫ్ సాల్ట్, అంటే 1 చిటికెడు సాల్ట్. అలాగే 1/2 కప్పు, మనం తీసుకున్న కప్పుతోటి 1/2 కప్పు బెల్లం పొడి. తరిగిన బెల్లం అయినా వేసుకోవచ్చండి. ఇవన్నీ మంచిగా కలిపేసి అలా వదిలేసేయాలి. చూసారా అండి, చక్కగా మీరు గమనిస్తే రవ్వ కూడా ఇట్లా మంచిగా పొంగి ఉంటుంది అనమాట, నాని ఉంటుంది. గట్టిగా ఇట్లా మనకి బ్యాటర్ లాగా అయితే అవ్వదండి. కొంచెం మీరు ఇట్లా ముద్ద చేస్తే ఇదిగోండి ఇట్లా అవ్వాలన్నమాట. చూస్తున్నారు కదా, అలా చక్కగా మనం ఏం చేద్దామంటే, ఇది వాస్తవంగా నేను కొంతకాలం క్రిందట ఒక రీల్లో చూశానండి. వాళ్ళు ఏంటంటే అరటి బౌల్స్లోకి పెట్టారనమాట, అరిటాకు బౌల్స్లోకి. నేనైతే మళ్ళీ అదంతా చేయడం ఎందుకులే అని చెప్పి ఒకటేసారి ఇట్లా పెట్టేస్తున్నా. అది కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకోవాలి, అంటే మనకి లేకపోతే లూజ్గా వస్తుందండి. మళ్ళీ ముక్కలు కట్ చేసుకోవాలన్నా అట్లా రాకుండా. అది మా మమ్మీ ఇట్లాంటి అన్నెసరీ థింగ్స్ తీసుకొని వస్తూ ఉంటుంది అట్లా ఇంట్లోకి. అన్నెసరీ థింగ్ అని అది ఎవరంటారు అడుగమ్మా? ఎవరంటారండి దాన్ని అన్నెసరీ థింగ్ అని? తట్టేయడ్డి, ఇలా పెట్టుకోవాలన్నమాట. అది అలా అయిపోయిన తర్వాత ఇదేంటంటే మనకి బెల్లంలోంచి వాటర్ వస్తుంది.
స్వీట్ ఇష్టమైన వాళ్ళకైతే అండి లైట్గా మైల్డ్ స్వీట్ తోటి అసలు యాక్చువల్గా దీన్ని ఇడ్లీ లాగా పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, అట్లా మనం తినొచ్చు. అప్పుడు రవ్వ అవసరం లేదు. రవ్వ అయినా కూడా నీకు అసలు రవ్వ అవసరం లేదు. మళ్ళీ కంపారిటివ్లీ ఇదిగో రవ్వ ఫిల్టర్డ్, ఏమంటారు దాన్ని, ఫిల్టర్డ్ కాదు, రిఫైన్డ్. నాకు ఒక చిన్న ముద్ద అట్లా ఇచ్చేసి అంతద్దు. ఇది చాలు. ఇది కూడా మనం కొంచెం ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఇది యాక్చువల్గా డైటింగ్ చేసేవాళ్ళండి. మా అత్తయ్య ఇంతకుముందు బాగా మా పెళ్ళైన కొత్తల్లో గుమ్మడికాయ తురుము పచ్చి కొబ్బరి కలుపుకొని అట్లాగే తినేవాళ్ళు అనమాట. కొంచెం హనీ వేసుకుని తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఒకటి వదిలేసి పెడుతున్నాను గ్యాప్. ఇంక దీన్ని మన ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఒక 10 minutes పాటు ఉడకనివ్వాలి, స్టీమ్ తీసుకోవాలి. ఏం చేస్తున్నావు అమ్మా? ఇప్పుడు అది ఆ స్టాండ్లోకి ఇరుక్కుని పడుకోవటానికి కుదరట్లేదని చూస్తుందేమో. భలే ఉంది కదండి, కొబ్బరి స్వీట్ లాగా ఉంది కదా చూడ్డానికి. తినడానికి కూడా అట్లాగే ఉంటుంది. బయట తీద్దాము. కొంచెం నేను ఆయిల్, కొంచెం నెయ్యి రాసి పెట్టుకోవాలండి. బౌల్స్లో అయితే కనుక మంచిగా వచ్చేస్తాయి. ఇది కొంచెం నెయ్యి రాసుకుంటే ఏంటంటే ఈజీగా వస్తుంది. చూసారా చక్కగా వచ్చింది కదా. మనకి ఇడ్లీ లాగా పీసులు అయితే రాదు కానండి, చక్కగా రవ్వ కూడా మంచిగా కుక్ అయిపోయి ఎంత బాగుందో చూడండి. చాలా హెల్దీ అండి. అలాగే ఫిల్లింగ్ కూడా మనకి చక్కగా ఇట్లా మనం చట్నీతోటి సర్వ్ చేసుకోవడమే, అంతే. మీకు నచ్చిన చట్నీతోటి ఇలా వేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది, చాలా ఆరోగ్యకరం కూడా. ఇందాకేమో ఆకు గ్రీన్ కలర్లో ఉంది, అదేమో లైట్ కలరు, ఇదేమో ఆకు లైట్ కలర్ ఉంది, మనకి ఇదేమో డార్క్ కలర్. చూసారండి ఎంత బాగా వచ్చిందో. కేక్ టైప్ వచ్చేసింది కదా మనకి. ఈసారి స్పెషల్గా నా బర్త్డేకి ఇట్లా కేక్ చేసుకుందాం సంజు. వావ్ రెసిపీస్ అండి ఇవన్నీ. ఇలాంటి మరిన్ని వావ్ రెసిపీస్ కావాలంటే మీరు మా ఛానల్ ఫాలో అయిపోండి. మీకు కమింగ్ వీడియోస్ అన్నీ ఇలాంటివే వస్తాయి. చూసారు ఎంత బాగా వచ్చిందో కదా. చూడడానికే కదండి, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. మీకు కుడుముల ఐడియా ఉంటే తినకుండా ఉండలేకపోతున్నాం అనమాట. కుడుముల ఐడియా ఉంటే అండి సేమ్ ఆ కుడుములు, రవ్వ కుడుములు, మనకి తాటి కుడుములు చేస్తారు కదా, ఆ ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇదిగోండి ఇలా ఒక ముక్కను కట్ చేసుకొని అలా చట్నీలో డిప్ చేసుకుని అలా తినడమే. మీకు నచ్చిన చట్నీ, అల్లం చట్నీ కూడా కొంచెం పల్చగా చేసుకుని డిప్ చేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. అయితే మనం ఇక్కడ దీన్ని బొంబాయి రవ్వతో చేసాం కదా, బొంబాయి రవ్వ బదులు మీరు జొన్న రవ్వ వాడుకోవచ్చు. కానీ జొన్న రవ్వ వాడేటప్పుడు ఏంటంటే కొంచెం మనం కొంచెం అది అంత ఫాస్ట్గా కుక్ అవ్వదు కనుక ముందు ఒక అరగంట ముందు రవ్వని తడి పొడిగా అట్లా నానబెట్టేసుకుని ఉంచారనుకోండి, దాన్ని తీసుకుని ఇందులో వేసుకోవచ్చు అనమాట. చక్కగా మనకి మంచి కుక్ అయిపోద్ది అప్పుడు. అది ఇంకా అసలు సూపర్ ఫుడ్ అనమాట. ఇంకప్పుడు ఇది కొంచెం నాకు ఇంట్లో జొన్న రవ్వ నిండుకుంది కనుక సూజీతో చేశాను. అలా చేసుకుంటే ఇంకా సూపర్ ఫుడ్. మీరు అట్లా మీరు చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకొని ఇంకా చేసుకోండి. అలాగే మనము ఏదైతే సాల్టేజ్ చేసామో దానిలో మీకు నచ్చిన ఆకుకూర కూడా వేసుకోవచ్చు. లేదు అంటే ఆకుకూర వేసినప్పుడు ఏంటంటే మనకి ఈ గుమ్మడికాయ ఫ్లేవర్ అంత తెలియదు. మీకు నచ్చితే కనుక పిల్లలు తింటారు అనుకుంటే వేసుకోండి. లేదంటే ఇలా చేసినా కూడా ఒక వెజిటబుల్ ఉంది, ఒక మనకి అందులో మంచి హెల్తీగా అన్నీ సరిపడా ఉన్నాయని నా ఉద్దేశం. ఇంక ఇదైతే అండి స్వీట్ విషయానికి వస్తే నిజంగా మీకు తాటి కుడుములు తినే అలవాటు ఉంటే ఒక్కసారి సడన్గా మైండ్లో అది రెసిపీ గుర్తొచ్చేస్తుంది అనమాట. అంత బాగుంటుంది కాదు శ్రీను, అంత బాగుంటుంది. ఇది చక్కగా కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తూ, కొబ్బరి మధ్యలో ఆ పంటికి తగులుతూ, ఆ గుమ్మడికాయ తగులుతూ, బెల్లము కొంచెం, ఇందులో యాలకుల పొడి మాత్రం మర్చిపోకుండా వేసుకోండి. అది ఇంక అసలు ఈ రెసిపీ ఇదిగోండి ఆల్రెడీ ప్లేట్ ఖాళీ అయిపోయింది. ఇది ముందు వేస్తాం అనమాట అది. సో
మీరు తప్పకుండా మీరు చేసుకోవటమే కాకుండా అందరికీ చెప్పాలి కదండి. ఇంత మంచి రెసిపీ చెప్పేస్తారు మీరు, నాకు తెలుసు. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.